కాంగ్రెస్ పార్టీ తరపున లోక్సభ ఎన్నికల్లో టికెట్లు ఆశిస్తున్న అభ్యర్థుల నుంచి విశేష స్పందన వస్తోంది. ఇప్పటివరకు 140 మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నుంచి లోక్సభకు తలపడేందుకు అభ్యర్థులు పెద్ద సంఖ్యలో ముందుకొస్తున్నారు. దరఖాస్తులు సమర్పించేందుకు ఫిబ్రవరి 3 ఆఖరు కావడంతో గాంధీ భవన్ సందడిగా మారింది. పార్టీ సీనియర్ నాయకులు పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. 3 నియోజకవర్గాలకు దరఖాస్తు చేశారు మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ. వరంగల్, నాగర్ కర్నూల్, పెద్దపల్లి నియోజకవర్గాలకు అప్లికేషన్ ఇచ్చారాయన. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం టికెట్ కోసం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బంధువు చెన్నూరి మురళీధర్ రెడ్డి దరఖాస్తు చేశారు. మల్కాజిగిరి ఎంపీ సీటు కోసం హరివర్ధన్ రెడ్డి, బండ్ల గణేష్ దరఖాస్తు చేసుకున్నారు. సికింద్రాబాద్ సీటు కోసం కాంగ్రెస్ సీనియర్ నేత కోదండరెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. నల్గొండ నియోజకవర్గం నుంచి పటేల్ రమేష్ రెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో సూర్యాపేట బరి నుంచి తప్పుకోవాలంటే తనకు నల్గొండ ఎంపీ టికెట్ ఇవ్వాలని, దీనికి ఉత్తమ్ వ్యతిరేకత చెప్పకూడదంటూ నాడు కండిషన్ కూడా పెట్టారు పటేల్ రమేష్ రెడ్డి. అధిష్టానం హామీతో నాడు బరి నుంచి తప్పుకున్నారాయన. అయితే అనూహ్యంగా ఇప్పుడు నల్గొండ పార్లమెంటు సీటు కోసం జానారెడ్డి కుమారుడు రఘువీర్ తరపున దరఖాస్తు చేశారు జానారెడ్డి మరో తనయుడు ఎమ్మెల్యే జయవేర్. ఉత్తమ్ నుంచి వ్యతిరేకత రాకపోయినా జానారెడ్డి కుటుంబం నుంచి పటేల్ రమేష్ రెడ్డికి పోటీ తప్పేలా లేదు. తన సోదరుడు రఘువీర్కే టికెట్ వస్తుందని, భారీ మెజారిటీతో గెలిపించుకుంటామన్నారు జయవేర్. అన్న కుందూరు రఘువీర్ రెడ్డి తరపున అప్లికేషన్ పెట్టడానికి గాంధీ భవన్కి రావడం జరిగింది. తప్పకుండా టికెట్ రఘువీర్ రెడ్డి గారికి వస్తుందన్న ఆశ నాకుంది. కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేసిన అన్న రఘువీర్ గారు 2014, 2018 మొన్న జరిగిన ఎలక్షన్లో కూడా 3 సార్లు పార్టీ కోసం ఆయన అసెంబ్లీ టికెట్ త్యాగం చేసిన విషయం అధిష్టానం గమనించింది. తప్పకుండా వారు సానుకూలంగా స్పందించి ఈసారి టికెట్ రఘువీర్ రెడ్డి గారికి ఇస్తారన్న ఆశ నాకుంది. మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ సీటు కోసం దరఖాస్తు చేసుకున్నారు తెలుగు యూనివర్సిటీ రిజిస్ట్రార్ రమేష్ భట్టు. ఇదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత బలరాం నాయక్ కూడా దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వ మాజీ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాస్ ఖమ్మం సీటు కోసం దరఖాస్తు పెట్టుకున్నారు. కేసీఆర్ హయాంలో బీఆర్ఎస్ టికెట్ ఆశించిన గడల తాజాగా కాంగ్రెస్ ఎంపీ సీటు కోసం దరఖాస్తు చేసుకోవడం ఆసక్తికరంగా మారింది.